మరి గతంలో మంచి పోయినసారి ఫస్ట్ సమావేశంలో ఒక మంచి డిస్కషన్ అనేది మన కాంప్లెక్స్లో జరగడం జరిగింది. ఈరోజు review on FA1 examinations. So I think we have finished FA1 examinations and the results were also declared, I think. And along with the officials, our headmaster, he came directly into 10th class English medium. Group of people are not submitting at the time of the what I call project work, big reviews, FN. మా స్కూల్లో విద్యార్థి బాగా తుండ్ర పిల్లవాడు. All academic standards all should be covered in a 20 marks. I was listening on that. Almost same pattern is going on in my school also. I don't reveal the question paper beforehand. This doesn't happen in my school. I never tell them what. చెప్పిన తర్వాత నేను ముందే ఇచ్చేస్తాను. I'm going to ask complaint whether transformation sentences లో not only but also who, why, because. Steps to follow to write the reviews, the title, the theme and the conclusion. While walking to school due to muddy and dusty path and changes with the seasons. So only during the rainy season it becomes slippery. Any diseases are there for the plants? We all find the problems. What are the problems for not growing well? The inside plants. No doubt. Yes. Why these window plants are growing very well? Very What are the reason? Why not backyard? We have to compare. Yes. We follow correct రాండి ఇప్పుడు మీరు హలో ఫస్ట్ యు షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ దెన్ వి కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం చూస్తే ఒక 25 మెంబర్స్ దాకా కనిపిస్తుంది. అది మనం కూడా కొంత అటెండెన్స్ అనేది కరెక్ట్ టైంకి మనం మొత్తం కూడా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరందరూ కూడా అలాగనే ఈ రోజు మొత్తం కూడా మనకున్నటువంటి టైం షెడ్యూల్ ప్రకారం ఎజెండా ప్రకారం చర్చిస్తూ ఆ సమయాన్ని మెయింటైన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఎందుకంటే మనం ఎట్లాగో రెగ్యులర్గా మన స్కూళ్ళల్లో మన టైమింగ్స్ ఏంటనేది మనకు తెలుసు కాబట్టి ఆ ప్రకారం ఉండాలని చెప్పేసి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ మరి గతంలో మంచి పోయినసారి ఫస్ట్ సమావేశంలో ఒక మంచి డిస్కషన్ అనేది మన కాంప్లెక్స్లో జరగడం జరిగింది. అలాంటి అంశాలను డిస్కషన్ చేసుకున్నటువంటి అంశాలను మనం ఫీల్డ్ లెవెల్లో తీసుకెళ్ళి పిల్లల్లో మనం ఇంప్లిమెంటేషన్ చేసిన సందర్భంలో ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉందనేది కూడా మళ్ళీ ఇక్కడ ఈరోజు డిస్కషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇప్పటికే FA1 ఎగ్జామ్స్ పెట్టి పిల్లలకు రిజల్ట్ ఇచ్చి ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్గా కొన్ని స్కూళ్ళల్లో ఇప్పటికే పెట్టారు FA2, కొన్ని స్కూళ్ళల్లో పెడుతూ ఉన్నారు. మరి FA1లో ఉన్నటువంటి రిజల్ట్ అంతకంటే ముందు మనం ఫస్ట్ జూన్లో పెట్టినప్పుడు బేస్ లైన్లో పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని తర్వాత మనం వినియోగించినటువంటి లేదా మనం ఉపయోగించినటువంటి స్ట్రాటజీ వల్ల పిల్లల్ని ఏ రకంగా FA1 వరకు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని చూసాము. ఆ ఇంప్రూవ్మెంట్ను FA1లో వచ్చినటువంటి రిజల్ట్ని ఆధారంగా మీరు చేసినటువంటి అక్కడ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో లేదా ఇంప్రూవ్మెంట్ కోసం మీరు చేసినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు షేరింగ్ చేసుకున్నట్లయితే ఒకరి నుండి ఒకరికి ఆ యొక్క మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే మీ కాడ కూడా వెనుకబడినటువంటి విద్యార్థులను మిగతా స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లల్లాగా కూడా మీరు తీసుకురావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మన కాడ మన సబ్జెక్టులో స్ట్రగులర్స్ అనేటి వాళ్ళు లేకుండా చేసుకోవాలనేది కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ ఇస్తున్నటువంటి సూచనలు ఆదేశాలు. ఇప్పుడు స్ట్రగులర్స్ అంటే మనం అనుకుంటున్నాం C గ్రేడ్ పిల్లల్ని మనం స్ట్రగులర్స్గా మొన్నటిదాకా మనం చూడడం జరిగింది. కలెక్టర్ గారు మొన్నటి లాస్ట్ సమావేశం బహుశా మీరు కూడా ఈ మంత్ ఫస్ట్లో లాస్ట్ మంత్ చివరిలో మీకు సబ్జెక్టు వైజ్గా 29th ఆగస్టులో చివరిలో సబ్జెక్టు పరంగా మిమ్మల్ని పిలిచి వారు పరిచయం చేసుకోవడం జరిగింది కలెక్టర్ గారు. అక్కడ అంశాల్లో చర్చించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు మొత్తం కూడా ఇంగ్లీష్ ఒకరికొకరు మాట్లాడుకుంటారు. అవుట్కమ్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటాము, ఈ లెసన్ల నుంచి ఏవేవి అవుట్కమ్స్ అని చెప్పేసి అనుకుంటాం, అన్నీ అనుకుంటాం. కానీ మరి స్కూల్ పోయి క్లాస్ రూమ్లో పోయిన తర్వాత ఇదే మోటివ్ తోటి, ఇదే ఆలోచనతోటి, ఇదే
కీ పాయింట్స్తో కావచ్చు, ఇవి ఆ లెర్నింగ్ అవుట్కమ్స్తో పాటు ఉండేటట్టుగా మనం క్లాస్ను ఎఫెక్ట్గా బోధిస్తున్నామా, చెప్తున్నామా, అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా అనేది ఒకసారిగా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది మనం అందరం కూడా ట్రైనింగ్లో పోతాం. ట్రైనింగ్లో అద్భుతమైనటువంటి యాక్టివిటీస్ కానీ, అద్భుతమైనటువంటి మాట్లాడడం కానీ, లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, పిల్లలు ఈ రకమైనటువంటి ఇక్కడ వెనుకబడి ఉన్నారు, ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ వాళ్ళకి అవసరం లేదనో, లేదా ఇక్కడ అవసరం అని చెప్పేసి ఎన్నో అనుకుంటున్నాం. కానీ ఆ రకమైనటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేటట్టుగా మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచన చేసుకొని a review on FA1 examinations. So I think we have finished FA1 examinations and the results were also declared, I think. And FA2 examinations kuda almost in every school. My school we finished FA2 also. Sorry, next week. Okay, next week. Right. So all the results out regarding FA1 examinations results and వచ్చినాయి. అంతా బయట వచ్చినాయి కదా results and how is the performance of your children? As it is. Interval. Then the period is the 7th period. He, along with the officials, our headmaster, he came directly into 10th class English medium. Then I was in 10th class English medium class. Actually, that is a substitute class for me. My regular class is in morning 3rd period. I was there. I am trying to make the students to write a story review on the digital board, but I saw. Yes, sir. యాక్సిడెంటల్ గా వెళ్ళావా క్లాస్ కావాలని వెళ్ళావా కరెక్ట్ వస్తుంది సబ్స్టిట్యూషన్ కొద్దిగా నాకు ఇన్ఛార్జ్ కూడా ఉంటే క్లాసు ఖాళీలు ఉన్నాయి ఏదైనా చూస్తుంటా, ఎవరైనా లేకుండా సాలని చెప్తా. ఇక అది 10th ఇంగ్లీష్ మీడియం ఎవరు లేని చూసాక నేనే సరే స్టోరీ రివ్యూ ఎప్పుడైనా ఉంటే రాయొచ్చు అన్నట్టుగా సార్ ఓకే మేడం ప్లీజ్ మేడం I am from JPHS Enmad. Collector sir directly came into English medium along with the additional our headmaster. Then I looked at the door. Fortunately, I looked at the door. He was stepping up into the class. I horrified. I just closed this story review. Closed and I stand aside and I just wished Collector sir to stand aside. He asked, "What is this class?" I said, "English class, sir." What are you teaching? Sir, I am teaching unit to B reading, sir. Continue that lesson. Sir just seated in the first bench. I opened the digital board that lesson. I opened the lesson. Part B, the DS departed. I just usually started. I just read out the dialogues and I just simplified. I looked at the dialogue and read out and just I simplified. I completely used English to English. I didn't use any Telugu word. Right? Sir observed for 5 minutes. He observed for 5 minutes. After he said, "Sir, English teacher, you don't explain in Telugu." I said, "Sir, these are English medium students, sir. I usually use English, but whenever they feel doubt or confusion, then I use Telugu, sir. I just explain that." After every day you explain the same English to English. Yes, sir. Particularly, collector. Generally, we like to translate in Telugu, but at that time I feel tension. In English medium class, you are an English teacher. You are teaching in Telugu. How it is possible? Maybe I felt like that. That's why whatever knowledge I have, little English, I use only English. English saved me. Okay, sir. After sir asked me, what homework do you give every day? I immediately just scroll up the lesson to a glossary. I showed sir. After the lesson, I asked the children write these glossary meanings and by heart. I will conduct dictation
Next, I scroll up and show the comprehension questions. Sir, I asked the children write by their own. Either this is my homework, and after I also showed vocabulary and grammar. I explained something, and I asked the students write as homework. Sir satisfied with my homework. Actually, that is visual, but sir satisfied and asked, are their notes are available? Notes are here. I told some girls, you please show them. So, sir looked 4 or 5 students fair notes, meanings, face sheet, meanings, comprehension questions, vocabulary, grammar, etc. Those are English medium students. So, the handwriting is good, somewhat the good handwriting. So, collectors are also felt happy, satisfied. There was also a joke occurred. One boy showed his notes. Sir observed first 2 pages handwriting is just rough. Third page, from third page handwriting is very neat and different. Sir asked the boy, did you write this notes or else other? So the boy said, sir, my sister wrote this. So he laughed because innocently that boy said that. So innocently said that. So collectors are smiled that time. He felt happy because of the innocence of the boy. Otherwise, some children may say, sir, I changed my writing. I improved. But that boy is very good and honest. So sir also felt For FA1, just giving and group of people are not submitting at the time of the what I call project work, book reviews, FN. Then how can you give marks exactly on time in online? Yeah. I faced all these problems in my class. If you give me suggestions, I will follow your guidelines. Okay. We follow correctly. You share your experience. Then we come forward. Yes, Major discourses. Then I asked them, okay, prepare these 4. I will give you 2 among the 2 out of 4. Then remaining all paragraph questions, remaining fill in the blanks, etc., etc. I didn't reveal to them at the time of the means prior. I will ask them to write down at the end of the examination point of view. That is my strategy. Suppose student did not submit at the time of the enrollment of our marks, project marks, etc., etc. I put them in pencil. Okay. Then I identify. Oh, when I mark the pencil, he didn't submit on the time. Then later I will ask them, okay, come on, you can submit. Later I will write on the pen. That is my strategy. Any comprehensive questions? Yes, sir. Further we can follow the blueprint. Prior to the examination, given by you or not? Sir, I didn't get Any particular paragraph no, sir, given to the students? I asked them you? only 2 minor discourses, 2 major discourses. Remaining questions I didn't reveal them. Okay. That's it. 12 years of experience teaching 10th class. Still I have doubts how to conduct FA1. Please guide me. నేను తప్పులు చేస్తే గైడ్ చేయండి అన్న పిన్ను సార్ గివ్ మీ వర్క్ ఓకే ప్లీజ్ సార్ ఇది అవుట్ ఆఫ్ మీటింగ్ ఆఫ్లైన్ అంటే నాకు తెలియదు అందరు డిస్కషన్ చేయాలి సార్ సార్ నాకు నాకు నేను చూడండి సార్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ సార్ ఇది మీ ఎక్స్పీరియన్స్ మీకు బచ్చా ఓకే డౌట్లు అడగడం అది యాజ్ ఎ స్టూడెంట్ అంటే సార్ స్లిప్ టెస్ట్ పెడతాం కదా మనం ముందు క్వశ్చన్ పేపర్లు పెట్టి వాటితోటి చెప్పించి రాపిస్తారా లేకపోతే మీరు సర్ప్రైజ్గా ఇచ్చి వాళ్ళని ఆడించి వాళ్ళు ఉన్నారంటే ఉంటారు. అదే మనం మనం కూడా అదే
Dream is there. We think that dream is there, but they say that only 30%. Then what about us? Immediate chance. I asked about. అని చెప్తాను అనుకున్నాడు. చాలా బాగా నేను చెప్తున్న విషయం. మా స్కూల్లో ఒక విద్యార్థి బాగా తుండ్ర పిల్లవాడు. పండుగ రోజు బాగా సరే కార్నర్ దూకించుకున్నాడు. వాడు తప్పించుకునేటప్పుడు వాడు సరిగ్గా గట్టి గొప్పడు అంతే. తెల్లారి వాళ్ళ అమ్మని తీసుకొచ్చిండు. అమ్మకి వచ్చేపు రకరకాల అన్నది నాకు ఈ బడి వద్దు వాడు వేయండి వేరే స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇట్లా పిల్లలు మా కొద్ది క్రమశిక్షణ తప్పిన పిల్లలు కొద్ది గొప్పడంగానే బయట స్కూల్లో వెంటనే జాయిన్ చేసుకున్నారు. మరి ఈ పద్ధతి మరి ఎక్కడికి పోతుందో వాళ్ళకి క్రమశిక్షణ చేయాలనుకుంటే వాడు బండలు తిరిగిపోతుంది. మరి చేయాలా చేయలేదు నేను స్టాఫ్ మీటింగ్ ఏమంటున్నారు పిల్లలు మీరు గొప్పడుతూనే పోతున్నాడు. మరి వాడు చేసే పనులు గొప్పడపోతే ఇట్లా మాడవలు పెడితే మొత్తం గొడవ అవుతుంది. బతిలాడి చెప్పాలి ప్రతి ల్యాండ్ గడ్డ ఉంటుంది వాళ్ళు ఇట్లా లాభం అయితే వాడుతున్నారు. మామూలు గడ్డ ఎర్రగెందుకు ఏదంటే మనం చెప్తాను. I tell my students the paragraph which is going to begin in the examination, but not the questions. ఈ లెసన్లో ఈ పారాగ్రాఫ్ చెప్తాను, క్వశ్చన్స్ చెప్తాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వొకాబులరీ అండ్ గ్రామర్ కింద మారుతుంటాయి. FA1 డయాగ్రామ్, FA2 ఎడిటింగ్, FA3 వచ్చి రీరేట్ యాజ్ డైరెక్టెడ్, ఇట్ చేంజెస్. అండ్ దిస్ కోర్స్ మేజర్ మైనర్ ఒకటి కవర్ అవుతుంది. 4 to 8, 5 to 5, 7 marks. Be it minor or major, same. I think that is more than enough for 40-45 minutes, maybe 1 hour of time. Giving many number of questions, trying to test many items in FA1 examination is not possible, I think. Instead of that, I give them some questions for regular practice, like giving discourses and giving extra additional questions during the time of transacting the unit. ఇట్లా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏది రివీల్ చేయాలి. ఇది డిస్కోర్స్ ఉంది. Discourse, I make them practice some discourses, but I give the different one in the examination. Diary entry ఏదో ఒక ఆయన చెప్తాను. నేను డైరీ ఎంట్రీ ఇస్తానని చెప్పినా కూడా I change the question. అంతే. క్వశ్చన్ వాళ్ళకు గైడ్లో ఉండదు. They don't find it in the question bank, guide, test paper, or they practiced previously in my class. ఏది ఉండదు. నేను కన్వర్జేషన్ ఇస్తా అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పినా కూడా దట్ ఈస్ నాట్ ప్రీవియస్లీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫార్మాట్ ఐడియా కోసం చెప్తాను. అది దిస్ ఇస్ వాట్ అబౌట్ మై క్వశ్చన్. Sir, FA, then all the academic standards, all should be covered in a 20 marks. All are doing same thing. But here, I won't follow any other material except textbook. Only I follow the textbook. When I start the lesson, first I have to take the comprehension part. That I divide the whole lesson into 3 or 4 segments. For each segment, I will complete the comprehension part, vocabulary part, grammar part, and a discourse also. If that small one or minor or major. Then, after completion of the lesson, all the textual grammar also I will complete before the students learn. When I will say, I dictate what the concept of the grammar, they can themselves complete that exercise in their textbook. Afterwards, I give what the mistakes they have made or what character I dictate them, that practice in the class, grammar part. The vocabulary work, in the each lesson we have plenty of vocabulary, grammar and discourse is also there. Everything I will do in the class. What we discussed in the class, that only I am going to give the format. I don't say any previously. I give the unit of the name of the unit. I don't say from A reading or B reading or C. That also I don't say. Every student should complete understand the whole 3 comprehension. I will give them as my knowledge. They can write. If that sir said that sir give the 4 questions, same I follow the 4 into 2. In that what questions? Everything, then infrastructure, that do you want? If you are in the place of the like that questions I will give. That is the comprehension. The vocabulary also, what the textual vocabulary has known to them, that only I will give.
that as directive part or editing part also. Editing part also I will give that in the lesson only when we are that in the transactions here article is there. That A and just underline that. Okay, here is the that preposition is there. Somewhat we may confuse about for or to, that underline that. And I like that the conjunctions and, but what is the difference between but and? While in the transaction also complete that. Majority of the students they follow me, and that more than the majority of is saying that. School also. Good morning, everybody. Good morning. Good morning, sir. Very good morning to you. Testing. Yes, sir. Are you listening or not? Almost same pattern is going on in my school also. I don't reveal the question paper beforehand. This doesn't happen in my school. I never tell them what I am going to give them. Only the pattern I tell them. Pattern, that is combination questions, and then common errors. Errors, editing patterns, and then one major discourse and then one minor discourse. These are the four items included in my question paper. In all the FA slip tests, all the tests, only 4 items, 4 parts. Sometimes I may give like rewrite as directed, sometimes here and there, but not many. Keeping in mind the standards of the children, I try to follow most of the time. In previous schools, when I was in GGM school and in number 2 school, that was a different case. But in present school, where I am working now, the standards are a bit, I can't say low, but I have to catch them up. I have to catch with them up. So this is what is going on. So I have to. You have to or they have to? I have to. Because I understood their problem and their standards and everything. So I have to go to their level. How to bring them up? How to bring them onto the mainstream. So this, what strategy can I follow with these kind of children? So this I keep in mind and follow and prepare a question. This is what I am doing. Regarding transacting a unit, Transacting a unit, what method you are following there? there is nothing. Is it different from this school and that school? No In particular method. transacting a unit. Yes. Transacting a unit. Yeah. Can you change your strategy? Yeah, of course, I have to change. I had to change my strategy. Continuously, I have to use mother tongue also. ఇక్కడ కొంచెం తక్కువగా యూజ్ చేసేది, whereas in GGN school, when I was in GGN school or number 2 school, I used to use less Telugu. Now you are in which school, sir? Number 1 high school, Ramannagar. So number 1 is not number 1 now. Not exactly. Number 1 only. Yeah, okay. Number 1, children are very good. They are very sincere. They pay attention, lot of attention. But the problem, I don't understand exact problem. Influence of their mother tongue. Yeah, influence of their mother tongue maybe 90%. 90% mother tongue influence, and I can't find out the exact reason how to move forward. అది ఇంకా అర్థం కావట్లేదు, వాళ్ళని ఎలా స్ట్రీమ్లోకి తీసుకురావాలి. ఐఎమ్ స్టిల్ ట్రైంగ్. వాళ్ళకి తగ్గట్టుగా చెప్పాలంటే ఇంకా ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? హౌ టు చేంజ్ మై స్ట్రాటజీ? వాట్ స్టెప్స్ టు బి ఫాలోడ్? వాట్ టెక్నిక్స్ కెన్ ఐ ఫాలో? Is there any difference between the students of class 6 and class 10? Class 10 definitely తేడా ఉంది. Is it changed ఏ రకంగా in terms of understanding English? అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వచ్చిన 6th క్లాస్ వాళ్ళు కొంచెం హుషారుగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. కొంచెం యాక్టివ్గా ఉన్నారు, బట్ ఎంత కొంచెం తగ్గిపోయింది అంతకుముందు కంటే. 40-50 ఉండి ఇప్పుడు నా ఓన్లీ 25 6th క్లాస్. అయితే అందరితో కాంటాక్ట్ అవ్వగలుగుతుంది. 25 తక్కువ స్టూడెంట్స్ ఉండడం వల్ల చెప్పిన తర్వాత నేను ముందే ఇచ్చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ కంప్లీట్ రైజర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్ ఎడిటింగ్. ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్సెస్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో హూ, వై, బికాస్ అవన్నీ ఇచ్చేస్తా. ఒక 5 దీంట్లో నుంచి అడుగుతా నేను అని చెప్పి ప్రాక్టీస్ చేయిస్తా. నెక్స్ట్ ఎడిటింగ్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్. ఐఎమ్ రీడింగ్ పారాగ్రాఫ్, లుక్ ఎట్ యువర్ టెక్స్ట్ బుక్. I will omit some of the word, or I will misspelled, or దాంట్లో మళ్ళీ ఆర్టికల్ ఒకటి ప్రాక్టీస్ చేయిస్తా. ప్రిపోజిషన్స్, ఫార్మ్స్ ఆఫ్ వర్బ్, ఇట్లా 4. సో ఆ పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్లో చదువుతూ I will omit on, instead of on I will read in.
So students will practice that way. And I don't give all whole third unit you study for editing. Allah even students, first page 3 paragraph, last page 3 paragraph, total 6 paragraphs. I will ask. Out of 6 paragraph, I may ask easy one or hard one, I don't know, very big one or short one. You have to prepare and come back. That way I will tell them, I will practice, I will give practice that way. Study skills, I will not ask them, pie chart only I will give you, study this, I will not tell. I may give either study pie chart, bar diagram and table. So that way I will give them twice or thrice practice and go for FA1. So వాళ్ళని మనం మీరు ఎట్లా చదవాలో చూస్తా, మీరు ఎలా రాయాలో చూస్తా, మార్కులు తగ్గిస్తా అనే బదులు లెట్ us గివ్ దెమ్ ప్రాక్టీస్ 1 or 2 times. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి అనేది వర్కౌట్ అయింది నాకు. నా పిల్లలు చాలా హ్యాపీగా హాఫ్ అన్ అవర్లో రాసి ఇచ్చేస్తారు నాకు. అంటే పేపర్ లీక్ చేయడం కాదు, ప్రిపరేషన్. ఇట్స్ లైక్ ప్రిపరేషన్. మేజర్ డిస్కోర్స్లో ఫస్ట్ బయోగ్రఫీ. నేను ప్రతి 10th క్లాస్ సార్ కూడా ఒకసారి షేర్ చేస్తుంటా, గడ్డిబిల్లో వర్క్ చేసినప్పుడు అమ్మా నాన్న యొక్క బయోగ్రఫీ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాను నేను ఫస్ట్ యూనిట్కి. ఏది ప్రాజెక్ట్ వర్క్? Write your father and mother biography. Go and sit with your father and mother. Table, date of birth, how many siblings. అవార్డ్స్ అంటే డాడీ మమ్మకి అవార్డ్స్ ఉన్నాయని చెప్పకండి. వినాయక చవితికి డబ్బులు ఇస్తాడు, తర్వాత అక్కడ ఏదైనా వర్క్ జరుగుతుందంటే కమిటీకి డబ్బులు ఇస్తారు. యూ రైట్ దట్ వన్ ఓన్లీ. అండ్ హూ ప్రైజ్డ్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అసలు వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అరే వెరీ గుడ్ రా అనే విషయం. అంటే మనం ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్కి మాత్రమే కాదు, వాళ్ళు సొంతంగా కూడా బుక్ రివ్యూ కూడా నేను పారాగ్రాఫ్ ఇచ్చి ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్ టు రైట్ 4 questions. బుక్ రివ్యూ, గో అండ్ టేక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. రివ్యూ దట్ బుక్, హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్, వాట్ ఆర్ ద ఆథర్స్ అండ్ హౌ మెనీ పేజెస్ ఆర్ దేర్. టేక్ కాంటెంట్స్ అని రాయండి. తర్వాత which topic you like most, why you like it most, what are the important points are there and what is your opinion అని ఒక 10 పాయింట్ రాసిస్తా వాళ్ళకి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రేపు ఇంటర్మీడియట్ డిగ్రీలో ఐఐటి బాస్రాలో మిగతా కాలేజెస్లో ఒక బుక్ ఇచ్చి రివ్యూ చేయమంటారు. ఇట్ హెల్ప్స్ దెమ్. సో దట్ వే ఐఎమ్ డూయింగ్ మై FA1 రీడ్ రిఫ్లెక్షన్. ప్రాజెక్ట్ వర్క్ అయితే ఖచ్చితంగా వాడి ఇల్లు తిరిగి రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది మన సెకండ్ యూనిట్లో. గో అండ్ ఆస్క్ హౌ మెనీ టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్. సో అవి ఖచ్చితంగా నేను ఇంటికి వచ్చి అడుగుతా, హౌ మెనీ ఫ్యామిలీస్. ఓకే 10 ఫ్యామిలీస్ నీకు ప్రాబ్లం ఉంది, అట్లీస్ట్ డూ 3 ఫ్యామిలీస్. సరౌండింగ్లో 3 ఫ్యామిలీస్ తీసుకొని రా, పర్సంటేజ్ కూడా వేపిస్తాను నేను. సో దిస్ వే ఐఎమ్ డూయింగ్ FA1 ఇన్ మై స్కూల్. ఎస్, మేజర్ డిస్కోర్స్లో ఫస్ట్ బయోగ్రఫీ, మైనర్ డిస్కోర్స్లో డైరీ, అలా ఒక్కొక్కటి. ఇది కూడా 3 times ప్రాక్టీస్ చేస్తా. క్రేయాన్స్ ఖచ్చితంగా ఒక్కొక్కరి దగ్గర ఉంటాయి. వాళ్ళు FA1 స్లిప్ టెస్ట్ రాస్తానికి వచ్చేటప్పుడు లైన్ ఎమ్మటి క్రేయాన్స్ చూపెట్టుకుంటూ రావాలి, ఉన్నాయా లేవా. ఎందుకంటే పోస్టర్ కానీ ఇంట్రెషన్ కానీ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. అండ్ 30 members గాట్ లాస్ట్ ఇయర్ 10/10 లేదు కానీ ఈ 30 members గాట్ 10/10 ఇన్ మై స్కూల్. 30 అంటే 50 మందిలో 30 ఎక్కువే అనుకుంటున్నాను నేను. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ టుక్ కేర్, దట్స్ వై ఐ కుడ్ గెట్ ఈవెన్ రితికా రెడ్డి స్టేట్ ర్యాంకర్ మా స్కూల్లో. ఆ లెటర్ ఫార్మాట్ న్యూ ఫార్మాట్లో రాసిన, అడ్రస్ ఫ్రమ్ టు రాయకుండా సేమ్ లెఫ్ట్ సైడే వస్తాయండి. సో అమ్మాయి నన్ను అడిగింది, సార్ దిస్ ఇస్ నాట్ ద ఫార్మాట్ సార్, ఐ విల్ లూజ్ మార్క్స్ సార్, ఐఎమ్ ట్రయింగ్ 580 సార్ అన్నారు. డోంట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే మామూలుగా చెప్తున్నా సార్, అక్కడ టీచర్స్ కొంతమందికి ఈ ఫార్మాట్ తెలియదు అనుకుంటారు సార్. 4 మార్క్స్ 10 మార్క్స్కి 7 వేస్తారు సార్ అని చాలా వరి అయింది అమ్మాయి. నో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఖచ్చితంగా ప్రతి టీచర్కి ఆ ఫార్మాట్ తెలుస్తుంది. యూ ప్రిపేర్ ఇట్, ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దిస్, యూ గో అండ్ రైట్ అని చెప్పేసి అందరికీ అదే ఫార్మాట్ రాపించిన. దే సక్సీడెడ్. సో 2 days ప్రాక్టీస్ ఇస్తా సార్ మేడం. FA1కి 2 days ప్రాక్టీస్ ఇస్తా. ఇలా 5 పార్ట్స్ ఇస్తా, ఇవి ఇస్తా. దీంట్లో ఇచ్చేస్తాను నేను 6, బట్ ఒక 6 questions ఇచ్చేస్తా వాళ్ళకి. ప్రిపేర్ దిస్ వన్, బట్ ఐ విల్ నాట్ గివ్ వాట్ ఐ టోల్డ్ యూ హియర్, ఐ విల్ గివ్ యూ అదర్ సెంటెన్స్ అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద వే ఐ కండక్ట్ FA1 స్లిప్ టెస్ట్, రీడ్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల రిలేట్ అవ్వాల్సిందే. ఒకవేళ రాకపోతే అండ్ ఇంకోటి లాస్ట్, ఒక గ్రూప్లో 5 ఉంటారు, కాపీ కొట్టొద్దు. ఆ లీడర్ నోట్స్ ఇవ్వాలి. ఆ 5 ఒక లీడర్ని పెడతా, ఆ కాపీ కొట్టొద్దు. కొట్టినా కూడా వాడు ఏం చేస్తుందో తెలియాలి. లీడర్ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అని 50 మందిని 5 గ్రూపులు, ఒక గ్రూపులో 10 గ్రూపులు, ఒక గ్రూప్లో 5 ఉంటారు. సో దిస్ ఈజ్ ద వే హౌ ఐ డూ మై FA1. థ్యాంక్ యూ సార్.
Is it correct or not? How you are conducting? ట్రాన్స్లేషన్ లేదు బస్ Transformation. Okay, sir. I read for you. Sir, I read for you. Comprehension passage. For FA, all 4 FAs I give first comprehension passage, second transformation of sentences, third one editing, fourth one study skill, fifth one major discourse, sixth one minor discourse. And FA2 I change here, Include all these. and FA3 I change here. It did not happen. But instead of that, so when we looked at the screen, the entire district report was there in the form of graph. ప్రమాణంగా పర్సంటేజ్ మొత్తం ఉన్నాయి అక్కడ అప్పుడు అనిపించింది నాకు రైట్ వీ నీడ్ నాట్ ఎంటర్ యూ బెటర్ స్టే కామ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డిస్ప్లేడ్ దేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్ప్లెయిన్ సో బట్ ఈ డి నాట్ వెంట్ డీప్ ఇన్ టు ద టాప్ డి నాట్ గో డీప్ లోపలికి పోలేదు రఫ్గా చెప్పాడు అండ్ he stopped abruptly regarding the analysis of 10 plus results అక్కడ కూడా sorry why is there difference between somehow you were satisfied with the result. That's why he did not go into the details. he felt like satisfied but not ఆయన తెలుసు he knows the reality but మన కనపడడానికి సాటిస్ఫైడ్ అంటే కనపడ్డా అంటే నాకు అర్థమైంది ఎందుకంటే సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద essay examinations, essay 1-2 examinations and the annual results. When we also check, okay, we conduct essay 1 examinations for class 10 students. The difference between essay 1 results and the annual results is very vast. ఇది పెయింట్ కాదు and having sip of tea, cup of tea. Yeah, tea sir, tea shop. Cafeteria. Okay. So ఇద్దరు సింహాల దగ్గర మనం ఎందుకని పోదాం అనుకున్నా రవి కమ్మన్నారు I went there, I sat and heated debate was going on. Heated debate which is between them. I thought they are fighting. Topic is very hard. Yeah, topic is very hard. The topic is one of the teachers, he completed lesson already in the month of August and he wanted to give practice on the bits examination pattern. And Gurucharan sir is supporting him. And Sudhir Reddy sir, he is supporting other teacher who is still going on and who believes that curriculum is important because NCERT and Indian government system set a curriculum that student must develop. Holistic development should have holistic development. So Sudhir Reddy sir is fighting with him. No sir, you should not complete the lesson in the month of August itself. Don't concentrate on the examination pattern. But curriculum is important. Curriculum is the base for students' development and how to live in the society. It helps how to live in the society. ఇలా కాశీమన్ ఏం మాట్లాడతలేడు అసలు మేము మాట్లాడాలి నువ్వు లేదు కరాలేదు Okay. Curriculum, okay. So, I am very glad to interact with you, like esteemed teachers like you. Before, in my old complex, I have given the lesson plan, teaching lesson plan. After that, I came from here and to interact here for the first time. Please take it. So in my school, I am following the formatives as usual, as you do all, and the formatives for different classes. I give the different content to write the formatives. The formatives for the 6th class, 6th to 10th. So I give for formative in read and reflection.
story reviews. Back. So we have the steps to follow to write the reviews, the title, the theme, and the conclusion, the matter of the discourse or the story. So like that, I give for the reader reflections. And for the writings, I follow for writing grammar. So this is also other than the textbooks. So for the grammar, I start the grammar from the 6th class with the parts of speech. So level of the students, I can take the grammar part to the formatives for writings. For the 6th class, I give the parts of speech. For the 7th class, tenses, 8th class, passive voice, 9th class, reported speech, and the 10th class, all of them will cover in the writing part. So then it will their practice. It will give the more practice to them. And the project. So and also as usual the project all teachers are following. After we have the project works after units wise. So whatever unit we are continuing with the formatives 1, 2, 3, 4 that will cover. So I am not focused on the project while they are writing from the guide, while they are writing their own. So I don't want to mention, I don't want to force them to write your own. So whatever it is, the neat and the present presentation I can see in their projects. And come to the slip test. For the slip test, I gave them to the textbooks. So what the unit I give to them to write the questions, to write the examination, I gave them to the textbooks. So I already before the exam I tell what the lesson will come in the examinations. So that lesson they prepare and come to the exam. And I give the questions related to that textbook other than the given in the comprehension in that book. So they write my questions with the help of the paragraphs. After that, for the comprehension, first step is comprehension, and second step grammar and vocabulary. And grammar and vocabulary, so I give them the grammar like antonyms and synonyms, correction of the sentences. So correction of the sentences I won't give from the textbook. My own the preparation like a story, the sentences, the formation of sentences according to the tense, passives, like that, the subject, verb, object kind of things. And the corrections I will give in the form of helping verbs, verb formations, singulars and plurals, and the according to sentence pattern. Sentence pattern. Even I give them the spelling mistakes also in the correction of sentences. After that, the third part is boat touching. okay. After that, in the creative writing, the discourses. What the discourses covered before the unit I have given to them to practice. The related to that discourse, I give them the covering of the discourses related to that topic. For example, in the first unit, attitude is altitude. In that lesson, there is a writing part in our textbook. With that, there is a writing part. There 2 or 3 discourses are the biography, and what else?
The biography. The main discourse is biography. Beside soil, we can take with some voluntary activity also. We can make the road somewhat Solve that problem. by pouring the soil. While walking to school due to muddy and dusty path and changes with the seasons. So only during the rainy season it becomes slippery, affecting their safety, punctuality and learning. So this is a definition that we give once we understand the problem completely. So moving on to the next step. This is Yes. ideation. So before I go into the ideation, సో మనకు ఒక రూమ్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఒక చిన్న హోల్ ద్వారా ఇంతకుముందు ఏసీ పెట్టారు, తీసేశారు. ఆ చిన్న హోల్ ద్వారా అన్ని క్లోజ్ చేస్తున్నా అందులో నుంచి మస్కిటోస్ వస్తున్నాయి. సో మనం ఏం చేస్తాం, వి ట్రై టు క్లోజ్ ద హోల్. సరే, ఒక బయటకు వెళ్ళి ఒక 4 స్టోన్స్ తెస్తాం. ఎందుకు 4 స్టోన్స్ తెస్తాం? సైజెస్ కోసం. కరెక్ట్ సార్, కరెక్ట్. సైజెస్ కోసం. ఇప్పుడు బెయిన్ షేక్ అవుతున్నా కానీ ఒక 2-3 రాళ్ళు పట్టుకొస్తాం. ఎందుకంటే ఒకటి లావు ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. సో కరెక్ట్ సైజ్ పట్టాలి కదా. 2 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఐడియేషన్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. We create number of ideas to solve the problem. So as we go and get 3-4 stones to adjust the problem here, we get 3-4 ideas in order to meet the requirement of the problem. You got it? Yes. So quantity at first over quality. So it's not the size of the stone that matters. Number. Yes, sir. Quality is not important. Not important. Quality is important. Okay. Of course, we don't go by the bricks outside. We go for only stones. So అది గట్టిగా ఉందా రాయి, సన్నగా ఉందా రాయి, బెంచ్ కింద పెడితే అనిపోతుందా తర్వాత ఒక 4 అయితే పట్టుకొచ్చుకుంటాం. సో నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద క్వాలిటీ. సో నెంబర్ ఆఫ్ ఐడియాస్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వి ప్రపోజ్. సో క్లాస్లో 40 మంది పిల్లలు ఉన్నప్పుడు అందరికి డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. ఒకళ్ళు 2-2 సేమ్ చెప్పొచ్చు, 3 సేమ్ చెప్పొచ్చు, కానీ మోర్ దెన్ 10 సొల్యూషన్స్ అయితే మేము ప్రపోజ్ చేయడానికి వస్తాం. సో వీ ప్రపోజ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్. సో బ్రెయిన్ స్టార్మ్ అట్లీస్ట్ 3-4 ideas with your team and encourage both, teach based on the low cost solutions. So this is very important. So there is a saying, and this is there in 3 Idiots. There is a joke. The master tells that to invent a pen that writes in the moon is, about 2 lakh rupees. The cost is 2 lakh rupees. Feel in the same situation. అమ్మో, కొంచెం జరగబోతుంటే, కొంచెం ఫాస్ట్గా పోయి ఉంటే, ఇంకా ఓకే, కొంచెం అమ్మో ఇంత చూసి తెలుసు. సో వాట్ ఇఫ్ ఐ ఫాల్ in the same pit? What if they fall? So we think that the first student tells that, sir, let us put mud, but it's already a muddy road. Would it work? Would it not be washed away? So temporary. How it helps? So temporary solution it is. So other student tells that let us spread all the chips, concrete chips which are available beside the road, and the other one tells put stones, so that take the measure of the foot, and then it's very well known for us. Most of us, somebody puts the stones here and there, and we put our steps on that and then walk and pass. So to the classroom, putting his both hands and ready to get wagging from the teacher. So now, unless we ask him what is the problem, out of 100 children who come late, 99 members have got a reason. At least 90 people have got a strong reason. 10 children might be little careless about coming late, because nobody wants their hands to be beaten unless they got a serious reason. So once we call the student inside and then talk to him personally, there might be a number of problems that he is facing. First, because he is the one who is supposed to go early morning, get some grass, okay, feed the buffaloes, or provide some food, or early morning he might go to put up packet milk in everybody's house, or
drop a newspaper in everybody's house, or he might be early morning going along with his parents. I do not know, some work, maybe taking or letting loose the sheep and then out of the sheep pen and then taking them out and then coming back, or he might be going to wash the clothes if it is a family business, or he might. Am I right? Yes. How? Do the interaction while transacting the lesson, transacting the unit, posing number of questions, interacting with students. They listen to us talk and they respond accordingly. So there it takes place, listening and speaking. And next one, reading comprehension. Again, while dealing with the taken segment, reading segment, specific paragraph, right, reading comprehension takes place. So we follow the steps like silent reading, individual, collaborative, reading aloud by the teacher, scaffolded reading, reading aloud by the teacher, and then we comprehend to get them understand the passage, and after that discourse, identification of discourse, constructing a discourse, and editing the discourse, and the presentation of the teacher's version. So this is the process, right? If whatever is convenient to you, you and your children, you follow that. Okay, the strategies, the steps, the plans, it varies from one teacher to the other teacher. Right. So reading comprehension, this is very important. So try to transact with your children in English mostly. Otherwise, if any time they fail to understand the topic regarding concept or a particular point, you can use mother tongue, bilingual, that's okay. Right. And vocabulary, are you dealing with vocabulary section? How are you making them right? Parts of speech. Parts of speech. Parts of speech. Vocabulary means like synonyms, antonyms, word forms, that comes under vocabulary. Prefixes, suffix, affixes, right? So while we transact successfully, so child fails to understand the meaning. Every time we say that success, there is no difference between success and succeed. They don't know the word form. And then we ask them to use this word in your own sentence. Okay, write a sentence or speak a sentence by using succeed. So find some kind of difficulty. We also succeeded. Succeeded. We understand that is a verb form. We want you to read this. So whenever you find it difficult with using the right forms, correct forms, just give the word to your child and ask him or her to use that word in his own sentence. So that is the easiest way. So that's, in that process, in that way we can build vocabulary and that is achieved. Grammar. Grammar. Passive. It is vague. It is vast. Just. It is difficult. It is difficult for the teachers and the students as well. Right. So should be integrated with the topic that we are dealing with. Okay. So that is repetition takes place. Okay. When you teach grammar in isolation, it is not. It does not last long. Okay. It may not be in the memory of the child forever. So whenever you teach a particular concept, and that concept must be integrated with that lesson, contextual. We should make it contextual. So then only we can teach grammar effectively. And conventions of writing, punctuation marks, up to 6th, 7th and 8th class we have conventions of writing, a specific bit. And after 9th and 10th there is no particular bit. From that class we have editing. Okay, on editing. Editing is there for Yes. Editing is there for lower class. But conventions are not, writing is not there in 9th and 10th class. What would be the possible solutions? Those. This is the difference between good teacher and bad teacher. Any other answers, sir?
lesson plan is over. Okay. The sir has been preparing for days. Okay. But he is absent for today. Actively testing ideas and improving them. There are 3 types of students, 4 types of students. So these 4 types of students will come together with their ideas and they will find some solutions. So ఆ డిఫరెన్స్ చూసిన నేను బెంగళూరులో చదువుకునేటప్పుడు చెన్నైలో ఇట్లా ఫ్యామిలీస్ పరిచయం అయిన వాళ్ళ ఇళ్ళలో పోయినప్పుడు Indian Institute of Management. No, it is a course. సో ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. గేవ్ అస్ ట్రైనింగ్. కార్పొరేట్ diseases are there Yes. for that plants. We all find the problems. What are the problems for not growing well? The inside plants. No doubt, yes. Why these window plants are growing very well? Very What well. are the reason? Why can't backyard? We have to compare. Yes. We have to provide what are the condition here at the window. We have to apply the same condition to the backside plant. Then those also grow well. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈ ఎస్సీఆర్టీ ఏం చేసిందని అంటే వై కాంట్ వి టీచ్ దిస్ డిజైన్ థింకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ టు అవర్ గవర్నమెంట్ స్టూడెంట్స్. యాక్చువల్లీ మన ట్రైనింగ్ ఉంది దీని మీద. కరుణాకర్ రెడ్డి సార్ అండ్ మీ థాట్ వై కాంట్ వి ఇంట్రడ్యూస్ నౌ సో దట్ దే విల్ లిజన్ అగైన్ ఇన్ ట్రైనింగ్ సెషన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ January or we don't know December. These sons and daughters, they study in international schools. వాళ్ళ పిల్లలకి మన పిల్లలకి, their children and our children, if you compare, there is a lot of difference regarding behavior, attitude. Why? Because this design thinking is not taught in our schools. For example, discuss చేసి చేయాల్సి వస్తుంది సార్ మేడం, కొంచెం మనం నేర్చుకున్నాం దీన్ని. Ask question to clarify your doubts. If you have any doubts, you can ask me or Karnakar Reddy sir, me, both of us will answer you. Agenda, introduction and getting to know each other, ఇది అది మన Full day work. Yeah, full day work. Right, okay. Brainstorming. There is a special day assembly in the school. You have only 1 day to organize everything for the assembly because the teacher in charge fell ill. Actually, special day is there. Assembly in charge fell ill and he is absent. What were your initial thoughts? As a teacher, మనం అందరం ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాం. ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద అసెంబ్లీ టీచర్ అనండి, లేదా అక్కడికి ఇన్సిడెంట్ జరిగే దగ్గరికి వెళ్ళి ఏం కాదు పారా, మన సంబంధం లేదు పారా అంట. బట్ ద స్టూడెంట్ హూ నోస్ డిజైన్ థింకింగ్ ఈ సేస్, ఓ మై గాడ్, ఏ కమ్ హియర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, షల్ వి డూ సంథింగ్. ఈ రెండింటి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఎంపథైజింగ్, డిఫైనింగ్ ద ప్రాబ్లమ్, ideating the problem and prototyping and testing it. Then it comes to the conclusion and with the conclusion topic. This is called design thinking. These steps are involved in design thinking. So we can teach our students in our school. Empathizing, what is the problem? Defining the problem for solution and ideating possible solutions. What are the ideas that work? And prototype, the particular ideation that will work, we will take it, and test, we will test it. So this is called design thinking. Now step by step we will go and see. Step by step guide on how to understand and apply design thinking. Step 1, empathy. In empathy we have 4 steps. Talking about the problem, what is there? And Second one, really went well. We are involved throughout the session. Previous session also went well. Today, the session went well as per the timetable, as per the schedule. All components are covered. So, first formative assessment review. Part of that, Ravi sir, I noted some points which I can use, I can apply, I thought. So, some strategies like biography of parents
I like that. I want to implement that in my school. Book reviews also. From upcoming classes, you can take the book and you write a review. You can read that lesson and you can write that review. You can select characters, what is the theme, what is the plot, what is the main idea, and what is the message in that. So like that we can start with the small. We can encourage them to write a book review, not book review, a small story or about any video that you felt interest. Like that, sir also told that project sentences to the students with incomplete words that comes under readables, I think. Readable activity. Yes, I thought అది కూడా అప్లై చేయొచ్చు. We can use that. ఆర్లో ఈ తీసేసి లేదా దిస్ ఈజ్ ఏ పిక్చర్ అన్నప్పుడు మనం ఒక్కొక్క we can omit any letter, 1 or 2 letters from each word. They can predict the sentence, they can read out the sentence without those letters also. I think it is very useful. And another interesting topic is there, design thinking. It is wonderful. Yes, we can do the school level. Really, I thought about the absent children. So I want to ask the students to make a list of regular absentees. So you do the same steps to solve this problem. I thought when sir was presenting it, it is useful. I think it is useful. Very useful steps. Gutenberg PDF books, all websites are very useful. Actually, I am also using some apps and websites for regular teaching transactions. So today's class is very useful. And on their own, he encourages to them to conduct a survey on their own. And also letter writing. Actually, I am also following the same pattern. The headings are given on the left side. No confusion will be there to write on left, write on right side or left side. There will be no confusion in new format. I also find it very easy to make them write. And like this, we can encourage students to ask questions. To ask questions. Actually, I am doing the same in my classroom also. I will give homework to prepare questions from this text. I will encourage them. This is usual task. This will be asked. And for read and reflect, we can ask the students to reflect on any newspaper article or any incident also. A small incident or any, we can encourage them to give reflections on written form or orally. We can encourage them towards that. And in the topic library, it is very interesting to know we can buy second-hand books also. And the new apps topic is very interesting. Last class also and in training also, sir told about many apps. Still I am using them. They are very fruitful. We can teach lessons effortlessly. మనకు 30 చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నియర్లీ 30 మెంబర్స్ నాకు ప్రభాకర్ సార్ తీసుకోవడం జరిగింది.
సో టోటల్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అటెండెన్స్ ఫుల్లీ ఉండడం చాలా ఆనందకరం. ఇలాగనే రాబోయే రోజుల్లో కూడా మనం కోఆపరేషన్ చేసుకొని మంచి అంశాల మీద మీరు చర్చించుకోవడం జరిగింది. మేడం గారు కూడా దాన్ని రివ్యూ చేస్తున్నటువంటి క్రమంలో చూస్తే పాయింట్ మీరు ఎంత విపులంగా చర్చించారనే అంశాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలాగనే మీరు యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయండి. మన కాంప్లెక్స్ నుంచి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ జరగాలన్నా చేస్తానికి సిద్ధంగా ఉంటామని తెలుసుకోవచ్చు. ఏమన్నా అసౌకర్యాలు ఉన్నట్లయితే మన గవర్నమెంట్ పాఠశాల కాబట్టి మీరు ఎందుకంటే నిన్నటితో పోల్చుకుంటే ఇలా బెటర్ అనిపిస్తుంది. నిన్న ఇట్లా లేదు వాతావరణం కదా, చాలా హాట్గా ఉంది, బాగా చెమటలుగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న పిఎస్ లెవెల్లో 2 days నడిచారు, ఇదే రూమ్లో 2 days కంటిన్యూగా నడిచారు. కానీ ఇలా కొంచెం చల్లదనంగా ఉంది, పర్లేదండి. సార్ అందరం ఒక గ్రూప్ ఫెలిసిటేషన్ ఆఫ్ యాక్టివ్ పార్టిసిపెంట్. I think I can choose Ganesh and I think Kishan Prasad. Am I right? Yes. Right. Okay. It is unanimously agreed that AP has participated actively in this complex, sir, and AP you are going to felicitate. Thank you, sir. Thank you all dear participants elected me as active participant. This is really motivation for me. Because of this, I may just improve a little. I think. Thank you. You already get the compliments from the Only video.